మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 28న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ కోరారు. నిజామాబాద్లోని కోటగల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో సుమారు 54,000 మందికి పైగా మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఉన్నారని, వీరికి కేవలం నెలకు 1,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. 3,000 రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని అది ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని మధ్యాహ్న భోజన పథక కార్మికులకు పిలుపునిచ్చారు. గౌరవ వేతనం అని చెప్పేసి కేవలం 1,000 రూపాయలు ఇవ్వడం ఏదైతే ఉందో అది చాలా అన్యాయమైంది. దీన్ని 3,000 రూపాయలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 2022 మార్చిలో ప్రకటించారు. ఇది 7 నెలలు కావస్తున్నా ఇప్పటికి కూడా ఇంకా అమలు కావట్లేదు. వెంటనే 3,000 రూపాయల గౌరవ వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్న భోజనం విద్యార్థికి ఏదైతే కేటాయిస్తున్నదే మొత్తం ఏదైతే ఉందో దాన్ని పెంచాలని, అదేవిధంగా మార్కెట్ ధరలకు అనుకూలంగా కోడిగుడ్డు రేటు కూడా పెంచాలని చెప్పేసి, అదేవిధంగా వంట పాత్రల్ని మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంట పాత్రల్ని అందజేయాలని, వాళ్ళకు సామాజిక భద్రత, కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతోని ఈ నెల 28న మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తా ఉన్నాం. దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులకు ఐఎఫ్టీయూగా మేము పిలుపునిస్తా ఉన్నాం.